మీకు గౌరవ సభ్యులకి మనవి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసా గతంలో 5,000 ఎకరానికి ఉంది అధ్యక్ష. దాన్ని ఈ సంవత్సరానికి 6,000 చేశాం. ప్రతి సంవత్సరానికి 12,000 చొప్పున ఎకరానికి ఈ రైతులకు రైతు భరోసా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా పంట నష్టపరిహారం కూడా గత 5-6 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ల వారం వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అటువంటి వాటికి ప్రభుత్వ సహాయం అంతంత మాత్రంగానే ఉంది అధ్యక్ష. అందుకని ఈ సంవత్సరం ఏ రకమైనటువంటి నష్టపరిహారం జరిగినా ఎకరానికి 10,000 చొప్పున పరిహారం చెల్లించడం జరిగింది అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ కూడా చాలా సంవత్సరాలుగా ఆగిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో యాంత్రీకరణ ఎక్కడా కూడా మనం వాడుకోలేదు. దానివల్ల రైతులకు ఇబ్బంది వచ్చింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం సంకల్పం చేసిందని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ అమలు జరిగినట్టు లేకపోవటం మూలాన రైతులు ప్రతి పంటకి ఈనాడు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ వాడుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల నీటి వృధాని తగ్గించాం, వ్యవసాయాన్ని స్థిరమైనదిగా మార్చాలని చెప్పి ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని పునరుద్ధరించి అన్ని పంటలకి కూడా ఈరోజు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని కొనసాగిస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర పథకాల వినియోగం కూడా తప్పకుండా అన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని గత 5 సంవత్సరాల్లో ఆ పథకాలు ఏది కూడా ఆర్కేవీవై కానీ పిఎంకేఎస్వై కానీ పీకేవీవై కానీ ఇటువంటి పథకాలు ఏవి అమలు చేయకపోవటం మూలాన మన ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం మూలాన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు గత 5-6 సంవత్సరాల్లో మనకు రాలేదని చెప్పి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని వీటన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి ప్రభుత్వ పరంగా మనం ఇవ్వాల్సినటువంటి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికే ఈ పథకాలు మొదలుపెట్టామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కూడా మళ్ళీ పునరుద్ధరించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. గతంలో ఎందుకో కానీ ఈ పంటల బీమా పథకాన్ని అవాయిడ్ చేశారు. దాన్ని అడాప్ట్ చేసుకోకపోవటం మూలాన నష్టపోయినటువంటి పంటలకు ఏమాత్రం నష్టపరిహారం ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఎన్ని ఇబ్బందులున్నా వీటిని మళ్ళీ మనం పునరుద్ధరించాలి. నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కేవలం ఈ 10,000 ఇచ్చి చేతులు దులుపుకోవటమే కాదు, ఎంత పంట నష్టపోతే అంత పంట నష్టపరిహారం వచ్చేటట్టుగా ఈ యొక్క బీమా పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించి తప్పకుండా ఈ సంవత్సరం వానాకాలం పంట నుంచే రైతాంగం యొక్క అన్ని ఎకరాలకి అందరి రైతులకి పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. వీలైతే ఆ బీమా పథకాన్ని మొత్తాన్ని కూడా ఎక్కువ భాగం ప్రభుత్వమే భరాయించి కొద్ది మాత్రమే టోకెన్గా రైతుల మీద భారం వేసి ఆ యొక్క పథకాన్ని పునఃప్రారంభించాలని చెప్పి మేము ప్రభుత్వం భావిస్తుందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. ఈ సన్న రకం బియ్యం బోనస్ని ఈ రోజున పేద విద్యార్థులకు కావచ్చు, పేద కుటుంబాలకు కావచ్చు, ఈ దొడ్డు రకం బియ్యం ఇవ్వటం వల్ల జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే దానివల్ల జరిగినటువంటి అవినీతి కావచ్చు, అరిష్టం కావచ్చు, ఈ యొక్క పథకం ఎలా కంట్రోల్ చేయాలని అనుకుంటే సన్న బియ్యం ఇస్తే తప్ప ఈ యొక్క బియ్యం మార్పిడి కానీ బియ్యం మాఫియా కానీ దానివల్ల జరిగేటటువంటి నష్టాలను నిరోధించవచ్చు అనే ఉద్దేశంతో కష్టమైన ఈ సన్న రకాలకి 500 రూపాయల బోనస్ని కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. పెండింగ్లో ఉన్నటువంటి సబ్సిడీలన్నింటినీ కూడా ముఖ్యంగా పచ్చిరొట్ట విత్తనాలకు కూడా గతంలో ఈ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, వాటిని కూడా క్లియర్ చేశాం. ఆయిల్ ఫామ్ సాకుకి సంబంధించినటువంటి సబ్సిడీలు కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేశాం. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి ఉపకులపతులను వేసి వాటిని కూడా గతంలో ఉన్నటువంటి పద్ధతులకు భిన్నంగా ఆ 2 యూనివర్సిటీలను కూడా బలోపేతం చేయటం కోసం చర్యలు తీసుకోవటం జరిగింది. గతంలో ఈ యొక్క సాయిల్ టెస్టింగ్ కానీ ఇటువంటి పథకాలన్నింటినీ కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి పద్ధతుల్లోనే అంటే జరగనటువంటి పరిస్థితులు ఉంటే వాటినన్నింటినీ పునఃప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ కమిషన్ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అధ్యక్ష, దాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. రైతు వేదికలు కూడా గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగినాయి, అవి నిరర్ధకంగా ఉండటం బాగోదనే ఉద్దేశంతో
వాటికన్నిటికీ వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి తద్వారా రైతుల్ని ప్రతి మంగళవారం ఈ యొక్క టెక్నాలజీ కావచ్చు, ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, శాస్త్రవేత్తల ద్వారా ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదికల్ని సద్వినియోగం చేసి రైతుల యొక్క సందేహాలకి నివృత్తి చేయటమే కాకుండా వాళ్ళకు కావలసినటువంటి సలహాలు సంప్రదింపులు కూడా ప్రతి మంగళవారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కూడా పకడ్బందీగా చేశాం. సుమారు 8,000 పైచీలకు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ధాన్యం కొనుగోలులో కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఈ సంవత్సరం కొనుగోలు చేయటమే కాకుండా పైసలు కూడా 3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో వేసుకునేటటువంటి పద్ధతిని కొనసాగించామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. కాబట్టి ఈ వ్యవసాయ రంగానికి అందరం పెద్దలు చెప్పినట్లుగా అవసరమైనటువంటి ఈ రంగానికి అందరూ ప్రోత్సహించి మీరు ఇచ్చినటువంటి అమూల్య సలహాలు కానీ లేదా సూచనలు కానీ తప్పకుండా పాటించి రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నింటినీ కూడా పక్కాగా పకడ్బందీగా కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. పోతే గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు కొన్ని సమస్యలు లేవనెత్తారు అధ్యక్ష. ఆయన గారి యొక్క సొసైటీల్లో వేణవంక, జోపాక సొసైటీలకు సంబంధించి ఈ యొక్క రుణమాఫీ మీద ఆయన యొక్క సందేహాలు తెలియజేశారు. అందుట్లో ఉన్నటువంటి రైతుల వీణవంకలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 10,000 చిల్లర ఉంది అధ్యక్ష, 1000 చిల్లరున్నారు. దాంట్లో వివరాలు సరిగ్గా ఉన్నవి మాత్రం 980 ఉన్నాయి. అందుట్లో వాటినన్నింటినీ కూడా రుణమాఫీ చేసుకుంటూ 95 మందికి మాత్రం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివరాలు లేవు కాబట్టి మీకు ఆ వివరాలు డైరెక్ట్గా 5.7 కోట్లు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జూపాక సొసైటీ కూడా అదేమైనట్టు పద్ధతులు 51 మంది వివరాలు అందలేదు కాబట్టి 3.69 కోట్లు ఆ సొసైటీకి చెల్లించడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా కొన్ని పేర్లు చెప్పారు అధ్యక్ష. నీలా లక్ష్మి, తర్వాత రాజేందర్, అదేవిధంగా ఈర్ల రాజేందర్ అని చెప్పి ఈ రాజేందర్ అనేటటువంటి 2.19 ఎకరాలకి 14,850 రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈర్ల రాజేందర్ కూడా 2.34 ఎకరాలు ఉంది అధ్యక్ష, 17,100 పే చేయటం జరిగిందని చెప్పి మనం చేస్తున్నా. నీలా లక్ష్మి మాత్రం 5 ఎకరాలు చిల్లర ఉంది అధ్యక్ష. అది తప్పకుండా 5 ఎకరాలు వచ్చినప్పుడు ఇప్పుడు 4వ ఎకరం జరుగుతుంది. ఈ నెలాఖరికల్లా ఈ 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుద్ది అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా వెంకటరమణారెడ్డి గారు ఈ యొక్క సహాయాలన్నీ కూడా రైతుల్ని యాచకులను చేస్తున్నారనే ఆవేదనతో మాట్లాడారు. ఆయన కూడా రైతుల పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఆ రకంగా మాట్లాడుండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖని రైతు సంక్షేమ శాఖ కూడా యాడ్ చేసి వ్యవసాయం రైతు సంక్షేమ శాఖగా భారత ప్రభుత్వమే ప్రకటించింది. ఇవన్నీ సంక్షేమంలో భాగమే తప్ప వాళ్ళని అడుక్కునేటటువంటి పరిస్థితి తీసుకురావద్దని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి కొంత ఊతం ఇవ్వాలనేదే